प्यारे తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ చాంగు బళ చెంగు బళ వేసావే చకోరీ ఎందుకయ్యా నిందలలా చేసి సఫరీ వస్తవ పిల్లో ముద్దిస్తవ హల్లో వస్తను బావు ఏం చేస్తావో ఏమో మస్తు మస్తు సంగతుంది నీలో పోరే లుక్స్ తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ జున్ను ముక్కలాంటి సోకు నీదంటివే కన్ను గప్పి పారిపోకే నా ఎంటివే నిన్న పూసరాసి నేను పెంచా కోడి నిప్పతోటి కట్టమంటే ఎట్టా చూడి జోకులేయకోయమ్మో చాలు కామెడీ కేకలియ కోరయ్యో నైట్ బీరడి అవునంటే హుషారు నీతోటే షికారు హార్ట్ బీట్ స్పీడాయే చల 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 మస్తు మస్తు సంగతుంది నీలో పోరే లుక్స్ తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ ఆకు చాటు పిందిలాగా ఎన్నో డిసు ఎండ కన్ను ఎరగకుండా ఉన్న బాసు పూతకొచ్చినది ఈడుదేకో పిల్లో కొత్త విద్య నేర్చుకోవ కౌగిలి పళ్ళు కబురులింక చాలించి మొదలు పెట్టవే మదన మంత్రమే సన్న వదిలి పెట్టవే ఈ కన్యాకుమారి సయ్యటి తయారీ నైట్ రంగులేద్దామా చలో 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 మస్తు మస్తు సంగతుంది నీలో పోరి వస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారీ లుక్స్ తోటి చెప్పమాకు ఐఎమ్ సారీ మూడు ముళ్ళు వేసి నాకి మిగతా స్టోరీ అరే చాంగు బళ చెంగు బల వేసావే చకోరీ ఎందుకయ్యా నిందలలా చేసి సఫరీ వస్తవ పిల్లో ముద్దిస్తవ హల్లో వస్తను బావు ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లో ముద్దిస్తవ హల్లో వస్తను బావు ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లో కూతురు గీత శబాష్ దీన్ని అడ్డం పెట్టుకొని ఆ ధర్మరాజుని ఒక ఆట ఆడిస్తాను. అసలు ఎవరు మీరు మా ఇంట్లోకి ఎందుకు తీసుకుని వచ్చారు? తొందరపడికే పాప నీకు చెప్పను చేసి చూపిస్తా. ఏ రాము నువ్వు వెళ్ళి నా దగ్గర ఉన్న బంగారాన్ని సింగపూర్ పంపించే ఏర్పాటు చూడు. ఓకే బాస్, బంగారం సంగతి నేను చూస్తా. ఈ బంగారం చిలక సంగతి మీరు చూసుకోండి. వస్తా. అసలు ఎవరు మీరు? బందిపోట్ టైగర్ పేరు ఎప్పుడైనా అన్నావా బుల్బుల్? నెంబర్ 1 నేనే. టైగర్ అంటే నువ్వేనన్నమాట. అయినా మా నాన్న నీకే పని? మీ నాన్న నేను ఈ దేశాన్ని దోసుకోవడానికి కలిపాం. కానీ నా తమ్ముడి విషయంలో ఈ తండ్రి నన్ను మోసం చేశాడు. మా నాన్న నీతో చేతులు కలిపాడా? ఏ అవమానంగా ఉందా?
నీ తండ్రికున్న కోట్లాది ఆస్తులు నేను సంపాదించి ఇచ్చినదే చెక్కోరి. బాగుంది. దొంగలు ఊళ్ళు పంచుకోవటం అంటే ఇలాగేనేమో. అందుకే అశోక్ చేతిలో మీ చావు తప్పదు. అందరూ చూస్తుండగా అడ్డంగా నరికే నిన్ను అందంగా కొరికేస్తా. రావే. చూడు, మా నాన్న నీకు ద్రోహం చేస్తే నన్నెందుకు ఇలా చేయాలనుకుంటున్నావు? ఇది చాలా అన్యాయం. అన్యాయం అది ఎలా ఉంటుందో ఈ టైగర్ కు తెలియదు. ఈ టైగర్ ఏది చేయాలనిపిస్తే దాన్ని న్యాయంగా భావిస్తాను. చూడు, రక్తం తాగే రాక్షసులకు న్యాయాల గురించి అన్యాయాల గురించి ఎలా తెలుస్తుంది? చూడు సుందరి, బాగా మాగిన మామిడి పండులా మజాగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. అశోక్ వస్తే నీ ప్రాణాలు తీస్తాడు, జాగ్రత్త. అరే వా, ఇప్పు పొడి లాంటి నీ వేడి చూస్తుంటే నాకు ఇప్పు తగినంత ఈపుగా ఉంది. కాదన్నా పట్టుకుంటేనే నీ పక్కన దిగిపోయిందా? జోడిస్తున్నావు. ఓ, నీ తండ్రి మీద పగ తీర్చుకోవడానికి నిన్ను తీసుకొచ్చాను. కానీ సంపర పనసు బండు లాంటి నీ బలవాలు చూస్తుంటే ఆగలేకపోతున్నాను. కసి పుట్టిస్తున్నా నీ సొగసులు బుస్స కొట్టి నా మనసులో ముడి వేస్తాను. మదించిన మూతలా రెచ్చిపోతున్నావు. మట్టిలో కలిపేస్తా, జాగ్రత్త. నన్నేమీ చేయలేరురా. నీకు చావుముడి ఇక్కడికి వచ్చావు. చావుముడింది నాకు కాదురా, నీకు. నీ బ్రతుకు బలి చేద్దామని ఇక్కడికి వచ్చాను. గీత, నువ్వు నిర్భయంగా బయటికి వెళ్ళు. ముందుకేసావు తప్పుకోవాలని సంబరపడితే రేపుతా. గీత, వీడు నన్నేమీ చేయలేడు. నువ్వు బయటికి వెళ్ళు. నిన్ను తాకాలని చూస్తే తాట వలిచేస్తా. బయటికి వెళ్ళు. సామ్రాట్, గీతని నువ్వు తీసుకెళ్ళు, మేము చూసుకుంటాం. సామ్రాట్, చేతి నిండా మాకు పని దొరికి చాలా కాలం అయ్యింది. టైగర్ గాడి బాడీతో ఫుట్బాల్ ఆడుకుంటాం. మంది మార్వాలతో వచ్చావంటరా మాయ నా కొడక. నువ్వెంత వచ్చినా నాకేం భయం లేదు. అందరినీ వరుస పెట్టినరికి దీనితో సరసమాడుకుంటా. నీలాంటి చెంచనాయాలను నరకటానికి మంది మార్బలం అక్కర్లేదురా. చాలా నానే ఒక్కడిని నీ అంతు చూడడానికి. గీత, నువ్వు నిర్భయంగా బయటకు వెళ్ళు. ఆ వాళ్ళు నిన్ను క్షేమంగా ఇంటి దగ్గర చేరుస్తారు. సామ్రాట్, వీడు గుంట నక్కకి చిత్తులో నేర్పగల టక్కరి నా కొడుకు. జాగ్రత్త, వస్తా. రే సామ్రాట్, నిన్ను ఆ రోజు చంపకుండా తప్పు చేశాను, కానీ ఈనాడు మట్టు పెడతాను. చింత చచ్చినా పులుపు చావలేదా టైగర్? మతి లేకుండా మాట్లాడుతున్నావు. గచ్చి లేని చావు చేస్తావు. నన్ను ఎదిరించిన వాళ్ళే ఎగరేసి నరికే తెగు ఉన్న వాడినిరా నేను. నా మీద అగ్గి పుల్లల బగ్గం అంటే
అవలీలగా అర్పేస్తా, గుర్తుంచుకో. నేను అగ్గి పుల్లలు కాదురా, కడలి కడుపును చేర్చుకు పుట్టిన బడాబాగ్ని లాంటి వాణ్ణి. సైకిల్ కొద్ది రెచ్చిపోతే నిలువున దహించి వేస్తా. కోడెగిత్తల కొమ్ములు విసురుతున్నావు, ఇక నిన్ను బతకనిస్తే అది నా వీరత్వానికి అవమానం. ఇప్పుడే నీ పచ్చినెత్తరు తాగి, ఇప్పుడే నీ పచ్చినెత్తరు కాపు సారలో తాగుతా. టైగర్, గురి తప్పకుండా కాల్చడంలో నన్ను మించిన మనగాడు ఈ భూప్రపంచంలో లేడురా. టైగర్, ఇప్పుడు నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు అశోక్ గాడి చేతిలో దెబ్బతిని ఉరికమ్మ ఎక్కాలి. అందుకే నిన్ను ఇప్పుడు వదిలేస్తున్నా. జాగ్రత్త, గుర్తుంచుకో. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటే నువ్వు మంత్రి అయ్యేవాడి కాదు. నీ సంగతి నాకు బాగా తెలుసు. టైగర్, నీకెన్నోసార్లు సహాయం చేశాను, కానీ నీ తమ్ముడి విషయంలో నేను అసమర్థుడయ్యాను. నీ రాక్షస రాజకీయం నా మీద పని చేయదు. ఎందుకో తెలుసా? నీకంటే మంత్రి నా కొడుకునే. టైగర్, ఇది నా రాజకీయం కాదు. నీకెన్నోసార్లు సహాయం చేశాను, కానీ నీ తమ్ముడి విషయంలోనే నేను అసమర్థుడయ్యాను. సన్యాసి నాకు అక్కర్లేదు. ఆ అశోక్ గాడు నీకు కాబోయే అల్లుడు. అందుకు కాలాలు మరో విధంగా మార్చావు. ఈ జన్మలో నా అల్లుడు కాలేడు. ఇది నిజం టైగర్. నమ్మమంటావా? నువ్వు నమ్మడానికి నేనేం చేయమంటావు? మాట తప్పవుగా. నా మంత్రి పదవి మీద ఒట్టేసి ఏం చేయమన్నా చేస్తాను. అయితే నీ కూతురికి అతను నాకిచ్చి పెళ్లి చేయి, పరిష్కారం అయిపోతుంది. టైగర్, నీకు న్యాయం కాదయ్యా. మరేదైనా అడుగు, కాదనకుండా చేస్తాను. నేను అనుకోనే తప్ప మరి ఏదైనా చేస్తానంటున్నావు. నీ నక్క చిత్తులు నా మీద పని చేయు. చూస్తూ చూస్తూ దాని గొంతు కొయ్యలేను. ఏ నీ కూతురికి నాకంటే గొప్పలను తెస్తావా? నీ కూతుర్ని నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. మనం చేసిన మోసాలకు అది అన్యాయం అయిపోతుంది. నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇది జరిగి తీరుతుంది. నా మాట కాదంటే